స్థాపన కోసమని ఆయన ఒక అర్చకుని పైన దాడి చేయడం ఎట్లా చూస్తారు? ఇదంతా ఏంటిది? నేను ఈ రోజు ఉదయమే వారిని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కలిసి వచ్చానండి. దేవాలయానికి వెళ్ళాను. రంగరాజన్ గారు వాళ్ళ నాన్నగారు సౌందరరాజన్ గారు కేవలం దేవాలయానికి పరిమితమైన వాళ్ళు కాదు. ఒకటి దేవాలయ వ్యవస్థ కావచ్చు, అర్చక వ్యవస్థ కావచ్చు, అలాగే హిందూ సమాజంలో ఉండేటువంటి కొన్ని సాంఘిక దురాచారాలను రూపుమాపటం, ఇటువంటి విషయాల్లో వాళ్ళు చాలా క్రియాశీలంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అవును. కాబట్టి ఇట్లా అసలు ఎందుకు ఇలా ఎవరు ఏంటి మనకి ఇప్పుడు ఇది బయట జరిగింది కాబట్టి ఇట్లా ఒక ఏమంటాం ఒక ఇట్లాంటిది ఒకటి జరుగుతున్నదంటే తెలుసుగా లేకపోతే తెలియదు. అటువంటిది ఈ సంఘటన ద్వారానే బయటపడింది. అంటే అయితే ఒకటి ఇట్లాంటి వాటిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు. అదేవిధంగా అసలు హిందూ సమాజం ఇటువంటి వాటిని స్వీకరించదు. అలాగే దేవాలయ వ్యవస్థకు సంబంధించి ఎక్కడ తాకినా కానీ ఇది చాలా సున్నితమైన విషయం. కాబట్టి ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాళ్ళు జరిగింది చాలా అకృత్యం జరిగింది, అలాంటి సంఘటన జరగకూడదు. వాళ్ళు చాలా గౌరవనీయమైనటువంటి జీవనం గడిపేవాళ్ళు. రంగరాజన్ గారైతే వారు ఏమంటాం బయో ఇంజనీర్, ఆయన ఒక ప్రొఫెసర్ గానో లెక్చరర్ గానో పనిచేస్తూ దానికి రాజీనామా చేసి అర్చక పని చేయడానికి వచ్చారు, వాళ్ళ తండ్రి గారి ఆదర్శాన్ని కొనసాగించడానికి. అవును. కాబట్టి వాళ్ళకంటూ జీవితానికి ఒక లక్ష్యము, దైవం పట్ల భక్తి, శ్రద్ధ, మత విశ్వాసాలు కలిగి ఉండి దానికి అనుగుణమైనటువంటి ఒక త్యాగమయమైన తపో జీవనాన్ని గడిపేటువంటి గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించిన వాళ్ళు. అటువంటి వాళ్ళ పట్ల ఇట్లా వ్యవహరించడం అంటే వీళ్ళు ఏమీ సంస్కారం లేని వాళ్ళు, అదేవిధంగా ఏమీ బాధ్యత లేని వాళ్ళు, ఒక అసాంఘికమైన కార్యకలాపాలు చేయడానికి వీళ్ళు పూనుకున్నారనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి సరే, ఎటు తిరిగి చట్టం పరిధిలోకి వచ్చేసింది కాబట్టి ఇక దాని గురించి వాళ్ళు ఏం చేయాలనేది పూర్తి చేస్తారు. కానీ మొత్తం మీద జరిగినటువంటిది మాత్రం గ్రహణీయము, శోచనీయము, జరగకూడదు. రైట్. శశిధర్ గారు నమస్తే సార్. హలో శశిధర్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి సార్, మీరు ఏ విధంగా చూస్తున్నారు ఈ కోణాన్ని? అంటే మనం చూస్తూ ఉన్నాం, ఒకవైపు రామరాజ్య స్థాపన అంటూ కూడా ఆయన, ఇంకొక వైపు ఈ విధంగా అంటే గతంలో కూడా ఆయన కొన్ని వీడియోలు చూస్తే మనం ఈ అర్చకుల పైన కూడా మీరు ఏం చేస్తున్నారు, ఇతర మతస్థులు వాళ్ళ ఆలయాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, మరి మీరు అట్లాంటివి ఎందుకు చేయట్లేదు అనే విధంగా కూడా ఆయన మాట్లాడిన సందర్భం ఉంది. ఎట్లా చూస్తారు సార్ ఇది? ఇది చాలా దిగ్భ్రాంతికి కలిగించేటువంటి విషయము, బాధాకరమైనటువంటి విషయము. నేను ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సమావేశాలు మహాకుంభమేళ పరిసర ప్రాంతంలో మహాకుంభమేళ ప్రాంతంలో